కేరళలో ఒక విచిత్రమైన పరిస్థితి. కేరళ ప్రభుత్వమే క్రైస్తవ విద్యా సంస్థలకు ఒక నోటీస్ ఇవ్వడం, స్వయంగా విద్యాశాఖ మంత్రి క్రైస్తవ విద్యా సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం. ఎందుకంటే హిజాబ్ ధరించొస్తారు, లేకపోతే బురకా యేసుకొనొస్తారు. క్రైస్తవ విద్యా సంస్థలు యూనిఫామ్ పేరుతో వాళ్ళని ఎందుకు ఆపాలి అన్నటువంటి ప్రశ్న. మరి ఇన్ని సంవత్సరాల నుంచి యూనిఫామ్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు మాత్రమే ఈ అభ్యంతరం ఎందుకు? అంటే పిఎఫ్ఐ, ఎస్డిపిఐ ఇన్ఫ్లుయెన్స్‌తో ముస్లిం విద్యార్థినులు కావాలని అట్లా ధరించి వస్తున్నటువంటి సిట్యుయేషన్ ఇది. దాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. పైగా నిలదీస్తోంది. ఒకప్పుడు హిందువులు బొట్టు పెట్టుకుని రావడం, పట్టీలేసుకుని రావడం, గాజులేసుకుని రావడం, ఇట్లాంటి వాటిటి వలన మిగతా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుందంటూ అవన్నిటి ఆపేయాలి అంటూ క్రైస్తవ విద్యా సంస్థలను ప్రోత్సహించింది వామపక్షాలు. చివరికి ఆ వామపక్షాల ప్రభుత్వం అదే ముస్లింల దాంట్లోకి వచ్చేటప్పటికి హిజాబ్ ఎందుకు వాడకూడదు, బురకా ఎందుకు వాడకూడదు అని ఇప్పుడు వాదిస్తున్నటువంటి వేళ క్రైస్తవ విద్యా సంస్థలు కేరళ ప్రభుత్వానికి ఏకంగా లేఖ రాసిని, ఏమిటి ఈ విధానం, కేథలిక్ స్కూల్స్లో కొత్త రూల్స్ మార్చమని చెప్తున్నారు, క్రైస్తవులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం అంటూ వాళ్ళు తాజాగా నేరుగా కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో వివాదం కాస్త ముదిరి పాకానబడుతోంది.